వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ మాసం భక్తి శ్రద్ధల పండుగ కాలం. ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని పూజించేందుకు మంగళకరంగా భావిస్తారు. ఎందుకంటే శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవిగా శాస్త్రాలు చెబుతున్నాయి. మహిళలు ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆయుష్షు, ఐశ్వర్యం, సౌభాగ్యం, శాంతి లభిస్తాయని నమ్మకం. స్కందపురాణం ప్రకారం విదర్భ దేశంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ జీవించేది. ఆమె భర్తకు భక్తిగా ఇంటికి ఆడబిడ్డగా ఉండేది. కానీ ఆమె మనసులో ఒకే కోరిక, నా భర్త ఆరోగ్యంగా ఉండాలి, నా ఇల్లు సంతోషంగా ఉండాలి అని. శ్రావణ శుక్రవారం ముందు రోజు రాత్రి ఆమెకు అమ్మవారు స్వప్నంలో దర్శనమిచ్చి ఇలా చెప్పారు: నన్ను వరలక్ష్మిగా పూజించు, నీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ వ్రతాన్ని ఇతరులకు కూడా చెప్పు. మరునాడు చారుమతి కలశపూజ చేసి పసుపు కుంకుమలతో అమ్మవారిని అలంకరించి శ్రద్ధగా వ్రతం చేసింది. తర్వాత స్త్రీలకు వాయనం పంచింది. అంతేకాదు, పూజ పూర్తయిన వెంటనే ఆమె ఇంట్లో మార్పులు మొదలయ్యాయి. భర్త ఆరోగ్యంగా మారాడు. ఇంట్లో సంపద వెల్లువలా వచ్చి చేరింది. పిల్లలు విజయవంతంగా ఎదిగారు. ఆమె పేరు పరిసర గ్రామాల దాకా వ్యాపించింది. వరలక్ష్మి వ్రత పూజా విధానం: ఇల్లు శుభ్రం చేసి ఇంటి తలుపు దగ్గర ముగ్గు వేయాలి. పూజాస్థలంలో కలశం పెట్టాలి. పసుపు రాసిన కొబ్బరి బొండంపై కుంకుమ అలంకారం. నైవేద్యంగా నువ్వులు, పసుపు, కుంకుమ కలిపిన ప్రసాదంతో మంగళహారతి ఇవ్వాలి. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి శ్రద్ధగా పఠించాలి. చివరగా శ్రీ మహాలక్ష్మి కటాక్ష స్తోత్రం పఠించాలి. ఇది లక్ష్మీ అనుగ్రహానికి ముఖ్యంగా చెప్పబడింది. తరువాత 5 సుమంగళిలకు వాయనం ఇవ్వాలి. ఇది పంచభూతాల పూజకు ప్రతీక. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశంలా. వాయనం అంటే పసుపు, కుంకుమ, ఆకు, బొట్టు, పండ్లు, చిన్న బహుమతులతో వ్రతానంతరం స్త్రీలకు ఇచ్చే శుభచిహ్నం. కనీసం 5 మందికి ఇస్తే మంచిది. విశ్వాసం వెనుక శాస్త్రం: శుక్రవారం రోజున శుక్రగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. ఇది ఐశ్వర్యం, ప్రేమ, ఆనందానికి సంకేతం. శ్రావణ మాసంలో ఈ శక్తిని బలపరచడమే లక్ష్మీ పూజ యొక్క సారాంశం. కాబట్టి శ్రద్ధగా పూజిస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి నిలిచి కటాక్షంతో ఆశీర్వదిస్తుందని విశ్వాసం. మీరు ఈ వ్రతం చేసేటప్పుడు ఈ కథను వినిపించండి. చారుమతిలా భక్తితో పూజ చేస్తే వరలక్ష్మి తల్లి దీవెనలతో ఇంట్లో శుభం, ధనం, ఆనందం నిండిపోతుంది. ఈ కథను మీ భక్తుల సమూహాల్లో షేర్ చేయండి. వారు కూడా నిజమైన పురాణ ఆధారాన్ని తెలుసుకోగలుగుతారు.